పాలమూరు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కోయిలకొండ, నవాపేట, హన్వాడ మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. వర్ష బీభత్సంతో వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నవాబుపేట మండలం రుద్రారంలో భారీ స్థాయిలో పంటలకు నష్టం జరిగింది. వందలాది ఎకరాల్లో వరి పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. అనునిత్యం కురుస్తున్న అకాల వర్షాలు పాలమూరు రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికీ సీజన్లో 4 సార్లు అకాల వర్షాలు కురిసి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. గత రాత్రి కూడా తీవ్రమైన వర్షం, అదేవిధంగా వడగళ్లతో కలిసిన వర్షం కురవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. మరోసారి వడగళ్ల వానకు నష్టపై పూర్తిగా గింజలు పూర్తిగా రాలిపోయి నేలమట్టమైన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రుద్రారం గ్రామంలో ఉన్నాం. నవపేట మండలంలో ఈ వర్ష బీభత్సం తీవ్ర రూపం దాల్చిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. నవపేట మండలంలోని రుద్రారం, యన్మన్గండ్ల, దయవంతులపల్లి, చాకల్పల్లి, కొల్లూరు, కొండాపూర్ గ్రామాల్లో ఇట్లాంటి నష్టం ఎక్కువగా సంభవించింది. అయితే వరిసేను తమ కళ్ళ ముందే నిన్న కురిసిన వర్షానికి పూర్తిగా గింజ రాలిన పరిస్థితి ఇక్కడ కనిపించడంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో ఇక్కడ రైతులు ఉన్నారు. చాలా మంది రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల పంట వేశారు, ఎంతవరకు ఖర్చు వచ్చింది, ఎట్లా నష్టం సంభవించింది? సార్, నేను మొత్తం 6 ఎకరాల పంట వేసాను సార్. మొత్తం ఖర్చు 1,80,000 ఖర్చు అయింది సార్. ఈసారి మరీ ఘోరంగా అయింది సార్. ఎందుకంటే ఆల్రెడీ చిన్న దశలో ఉన్నప్పుడే, పిల్లక దశలో ఉన్నప్పుడు ఒకసారి స్ప్రే చేశాము. తర్వాత నెక్స్ట్ చిరుపట దశకు వచ్చిన తర్వాత మరొకసారి స్ప్రే చేశాము సార్. ఎక్స్ట్రాడినరీగా మళ్ళీ ఖర్చు ఎక్కువైంది సార్. దీనికి నేను 6 ఎకరాల పొలంలో పెట్టిన తర్వాత నిన్న అకాలమైనటువంటి వర్షం సార్, అసలు అనుకున్నటువంటి వర్షం పడ్డ తర్వాత నాన్ స్టాప్ ఒక ½ అవర్ సార్, వడగండ్ల వర్షమే నాన్ స్టాప్ ½ అవర్. ఏ మాత్రం ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా వడగండ్ల వర్షం పడింది సార్. అకాలమైనటువంటి వర్షం జరిగింది సార్. ఇది మాకు చాలా నష్టం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు మాకు తక్షణం ఏమైనా సహాయం చేయాలి సార్. సహాయం చేయకపోతే మేము ఏం చేయలేని దిక్కుతోచిన పరిస్థితి సార్. మాకు మరొక 4 రోజులు 5 రోజులు అయితే మేము వరి పంటను కోతకు వచ్చింది సార్. కోత కోసుకున్నాం సార్. ఏమైనా ఒడ్లు ఉన్నాయి సార్, ఏమీ లేవు సార్. దీంట్లో మొత్తము భూమి పాలైపోయింది సార్. ఏ మాత్రం కూడా మిగలలేవు సార్. మాకు చేతికి అసలు అప్పు తెచ్చినటువంటి అప్పు ఏం కట్టాలి అని దిక్కు తేల్చని పరిస్థితి సార్ మాది. మాకు గవర్నమెంట్ తక్షణమే సహాయం చేసి మాకు ఏమైనా సహకరిస్తేనే మేము ఏమైనా బ్రతకగలుగుతాం. లేకపోతే మేము తెచ్చినటువంటి అప్పులో కూడా మేము తాళలేకపోతాం సార్. గవర్నమెంట్ మాకు స్పందించాలి సార్. మాకు స్పందించి మాకు ఎంతైనా సహాయం చేయమని కోరుకుంటున్నాం సార్. మా విన్నపం సార్. అసలు ఇవ్వరు కదా సార్. నేను 6 ఎకరాలు సార్, నాతో పాటు ఇంకో ఎంతో మంది 1000 ఎకరాలు సార్ మాకు ఇక్కడ జరిగినటువంటిది. ఇంత నష్టం కాదు సార్. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని పదే కోరుకుంటున్నాం సార్. 4 ఎకరాలు వేస్తే మొత్తం పోయింది సార్. ఏం లేదు, మొత్తం ఇట్లే అయింది. బయట అప్పులు తెచ్చినాము సార్. ఎట్లా బతుకుతాం, ఏం తిందాం సార్ మేము? ఏం చేయాలి సార్ ఇట్లయితే పరిస్థితి? అంటే ఇప్పుడు నీళ్ళు ఆరబెట్టింట్రే? ఏం లేదు సార్, వరదాడే మొత్తం నీళ్ళు లేవు సార్. వరదాడు మిన్న సార్. అంటే కోసేది ఉండే రేపటి కోసేది ఉండే. ఈ తీరైనా సార్ ఏం చేయాలి, ఎట్లా బతకాలి సార్? ఒక 4 ఎకరాల వరకు వేసినాం సార్ మేము. దాదాపు 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు వచ్చింది మాకు. దాదాపు 4 మంత్స్ నుంచి కష్టపడ్డాం సార్ మేము. ఇది అకస్మాత్తుగా వచ్చి అటాక్ చేసి సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది. గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. చాలా బాధలు ఉన్నాం. మాతో పాటు దాదాపు ఇక్కడ ఇంచుమించు ఒక 100 ఎకరాల పైన నాశనం అంటే సార్ మాకు ఆ ఏరియా మొత్తంలో. వ్యవసాయ అధికారులు వచ్చి అంచనా వేశారు? లేదు సార్, రాలేదు. వస్తామని చెప్పారు సార్. రాలేదు. ఈరోజు వస్తామని చెప్పారు. చూడాలి సార్, వాళ్ళు వచ్చి ఏం చెప్తారని చూస్తాం సార్. అంటే ఎంత చెప్పినా కూడా వీళ్ళ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఇక్కడ వరి పంట ఉండే రైతుల పరిస్థితి ఇట్లా ఉంటే, ఏదైతే కోసిన రైతులు కూడా ఉన్నారో, కోసిన రైతులు కూడా ఇక్కడ చాలా మటుకు పూర్తిగా ఆరబెట్టుకున్న పంట పైన వడగళ్ల వర్షం కురిసి మొత్తం రోడ్డు పాలైన పరిస్థితి మనకు మన్నెంకొండ గ్రామంలో కనిపించింది. అదేవిధంగా కోయిలకొండ మండల కేంద్రంలో కనిపించింది. మహబూబ్నగర్ రూరల్ మండలంలో చాలా గ్రామాల్లో కూడా రోడ్లపైన ఆరబోసుకున్న పూర్తి వరిధాన్యం రోడ్ల పాలైన పరిస్థితి మనకు కనిపించింది. మొత్తానికి ఈ నష్టం మాత్రం తీవ్ర రూపంగా ఉంది. వ్యవసాయ అధికారులు ఇక్కడికి వచ్చి అంచనా వేసి వీరికి నష్టపరిహారం అందించాలన్న ఆవేదన డిమాండ్ వీళ్ళలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.